మహేంద్ర వర్సిటీలో డ్రగ్స్ కలకలమట. మత్తు మందులు సేవిస్తున్న 50 మంది విద్యార్థులట. రోజు ఇదే పనిలకి చదువు లేదుగా. మరి ఇట్లాంటి ఎన్ని కాలేజీల్లో, ఎన్ని యూనివర్సిటీల్లో, ఎన్ని ప్రైవేట్ కాలేజీల్లో ఈ దందా నడుస్తున్నది చెప్పండి ఒకసారి. 3 విద్యార్థులు, మరో వ్యక్తి అరెస్ట్ అయ్యిండు. ఈగల్ బృందాల విస్తృత తనిఖీలు. గాంజా, ఓజీ కుష్ స్వాధీనం చేసుకున్నారట. నైజీరియా నుంచి మత్తు మందులు, ఢిల్లీ, బీదర్ నుంచి గాంజా సరఫరా, మల్నాడు లింకులతో బయటపడ్డ దందా. వామ్మో, ఇది ఎక్కడ? అది మల్నాడు కిచెన్ అని సూర్య ద్వారా నిక్కు డబ్బు ఆన్లైన్లో అందినట్టుగా గుర్తించిన పోలీసులు అప్పటి నుంచి నిక్ బ్యాంక్ లావాదేవీలపైన దృష్టి పెట్టడంతో ఈ విద్యార్థుల విషయం బయటపడ్డదట. దీంతో వారం రోజుల పాటు ఈగల్ బృందాలు వర్సిటీలో రహస్యంగా పలు మార్గాల ద్వారా సమాచారాన్ని సేకరించినాయి. మత్తు మందులు అమ్ముతున్న 2 విద్యార్థుల ఫోన్ నెంబర్లు, వారి బ్యాంకు ఖాతాల వివరాలు ఈగల్ బృందాలు తెలుసుకున్నాయి. వారిద్దరూ వర్సిటీ హాస్టల్ నుంచి బయటకు వచ్చి సూరారంలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారట. ఆ విద్యార్థుల బ్యాంకు ఖాతాల లావాదేవీలు పరిశీలించినప్పుడు 50 మంది ఇతర విద్యార్థులు తరచుగా డబ్బులు చెల్లించి వీరి వద్ద నుంచి మత్తు మందులు కొనుగోలు చేస్తున్నారట. పిల్లలే వీళ్ళంతా. చివరికి మత్తు మందు సేవించడమే కాదు, సప్లయర్స్ కూడా తయారైపోయారన్నమాట. హైదరాబాద్లోని మహీంద్రా యూనివర్సిటీలో మత్తు మందుల రాకెట్ను సైబరాబాద్ ఈగల్ పోలీస్ బృందాలు బట్టబయలు చేశాయి. 50 మంది విద్యార్థులు డ్రగ్స్ సేవిస్తున్నట్టుగా గుర్తించిన పోలీసులు మత్తు మందుల రవాణా, విక్రయాలతో సంబంధం ఉన్న 3 విద్యార్థులతో పాటు మరో బయటి వ్యక్తిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 1 కిలో 15 గ్రాముల గాంజా, 47 గ్రాముల ఓజీ కుష్ స్వాధీనం చేసుకున్నారు. ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్య కథనం మేరకు గతంలో జరిగిన మల్నాడు కిచెన్ డ్రగ్స్ దందా కేసులో మత్తు మందులు కొరియర్ పార్సెళ్ల ద్వారా వస్తున్నాయట. ఢిల్లీలోని రాజేష్ ఎంటర్ప్రైజెస్ ద్వారా ఈ మత్తు మందులు హైదరాబాద్కు రవాణా అయినట్లు అప్పట్లో ఈగల్ టీం గుర్తించింది. దీంతో హైదరాబాద్లోని కొరియర్ డెలివరీ బాయ్స్ను ఈగల్ బృందాలు పలుమార్లు కలిసి కొన్ని కీలక సూచనలు ఇచ్చారు. తమకు ఏ విధంగా సమాచారం అందించాలి అనే విషయాలు తెలియజేశారు. ఈ క్రమంలో వారిచ్చిన సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగి ఈ రాకెట్ను ఛేదించారు. న్యూఢిల్లీలోని రాజేష్ ఎంటర్ప్రైజెస్ నుంచి మహీంద్రా యూనివర్సిటీలోని హాస్టల్లో ఉంటున్న విద్యార్థి దినేష్కి 2 పార్సిల్ వచ్చినట్టుగా ఈగల్ బృందాలు గుర్తించాయి. అలాగే ఇదే వర్సిటీ విద్యార్థి భాస్కర్ నైజీరియన్ నిక్కు 2 సార్లు ఆన్లైన్లో డబ్బులు పంపిండట. ఇక్కడ భాస్కర్ మత్తు మందుల కోసం పేమెంట్ చేస్తే పార్సల్ డెలివరీ తీసుకుంది మాత్రం దినేష్ అట. నిక్ ద్వారా వీరికి అందిన డ్రగ్స్ను క్వాక్ ఎరీనా పబ్కు తీసుకెళ్లి అక్కడ భాస్కర్, దినేష్, మరో 3 స్నేహితులు కలిసి సేవించేవారు. అలాగే మణిపూర్కు చెందిన విద్యార్థి ఢిల్లీ నుంచి నిక్ నెట్వర్క్ కాకుండా మరో నెట్వర్క్ ద్వారా మత్తు మందులు తెప్పించి భాస్కర్కి ఇచ్చేవాడు. భాస్కర్ ఆ మత్తు మందును 4 గ్రాముల ప్యాకెట్లుగా మార్చి ఇతర విద్యార్థులకు ఎక్కువ రేటుకు అమ్మేవాడట. వీరే కాకుండా మరో విద్యార్థి మహమ్మద్ అష్వర్ జావేద్ ఖాన్ సైతం గురుగాం, ఢిల్లీ నుంచి గాంజా తెప్పించి విద్యార్థులకు విక్రయించేవాడు. వీరికి ఢిల్లీ నుంచి మత్తు మందులు రావడం ఆలస్యమైతే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్న శివకుమార్ బీదర్ నుంచి గాంజా తెచ్చిచ్చేవాడట. ఇట్లా మొత్తం లింకు చాలా పెద్ద ఎత్తున ఉన్నది. ఇది ఒక దగ్గర జరిగిన వ్యవహారం. తెలంగాణలో గాంజా దొరకని గ్రామం లేదు, డ్రగ్స్ దొరకని ప్రాంతం లేదన్నట్టుగా తయారైపోయింది. ఇది కారణం ఏంది? ఇదంతా మత్తు పదార్థాలని సేవించండి అని ఒక రకంగా ప్రభుత్వమే బెల్ట్ షాపులని, లిక్కర్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించి యువతకి అలవాటు చేస్తున్నది. ఎందుకంటే వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడితే ప్రభుత్వాలే పడిపోయే పరిస్థితి ఉంటుంది. సో అట్లాంటి సిచ్యువేషన్ ఉండకూడదు. కాబట్టి ప్రభుత్వాల యొక్క ఆలోచన ఏంది? వాళ్ళు ఎప్పుడు మత్తులోనే ఉండాలి, వాళ్ళు ఎప్పుడు పడుకునే ఉండాలి, మనం దోపిడీ చేస్తూనే ఉండాలి. ఈ ఆలోచనతోనే ప్రభుత్వాలు ఈ రకంగా వ్యవహరిస్తున్నాయి. కల్తీ మద్యం కూడా దొరుకుతున్నదట. స్పిరిట్ వాడి కల్తీ మద్యం తయారు చేస్తున్నట. ఏది కల్తీనో ఏది అసలో గుర్తుపట్టలేని పరిస్థితి.